తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చాలా కాలంగా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. తనకు కేబినెట్లో అవకాశం కల్పించాలని కోమటిరెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీని కలిసి మంత్రి పదవి కోసం విన్నవించారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చాలా కాలంగా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. తనకు కేబినెట్లో అవకాశం కల్పించాలని కోమటిరెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీని కలిసి మంత్రి పదవి కోసం విన్నవించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, గత కొంతకాలంగా కూడా మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్ని విధాలుగా కూడా ప్రయత్నించడం జరిగింది. 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా మంత్రి పదవి మాత్రం ఆయనకు దక్కలేదు. కాకపోతే ఏదైతే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించినప్పటికీ ఆయనకు మంత్రి పదవి మాత్రం దక్కకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఆయన కొన్నిసార్లు బహిరంగంగానే విమర్శలు చేయడంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన కూడా విమర్శలు చేసిన సిచ్యువేషన్ చూసాం. కానీ గత కొంతకాలంగా కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందంటూ కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా కూడా వ్యవహరిస్తూ ఆయన కొన్ని కామెంట్లు కూడా చేసిన సందర్భం చూసాం. ఒకానొక టైంలో ఆయన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఆయన కొన్ని ఘాటు విమర్శలు కూడా చేసిన సందర్భం చూసాం. మరోవైపు మంత్రి పదవి తనకు కావాలంటే వస్తుందంటూ కూడా ఆయన కొన్ని ఘాటు విమర్శలు చేసిన సందర్భం చూసాం. కానీ ఇప్పుడు ఆయనకు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మంత్రి పదవి వస్తుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కొంతమంది మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి కొంతమంది నేతలు కూడా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానాన్ని కలిసేందుకు కూడా ఢిల్లీకి బాట పట్టిన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి నేత ఇటు రాహుల్ గాంధీని కలిసి తనకు మంత్రివర్గంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి కేబినెట్ లో అవకాశం కల్పించాలంటూ కూడా ఆయన రాహుల్ గాంధీని కోరినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కుతుందనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. కాకపోతే ఇప్పటికే కొంతమంది నేతలు ముందస్తుగానే రాజగోపాల్ రెడ్డి కంటే ముందస్తుగానే రాహుల్ గాంధీని కలిసి తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఇటు రాజగోపాల్ రెడ్డికి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలనే నేపథ్యంలో ఇటు రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ప్రచారం అయితే సాగుతుంది. ఇప్పటికే ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా రాహుల్ గాంధీని కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్లుగా కూడా ప్రచారం సాగుతుంది. ఈయనతో పాటు ఇటు మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీని కలిసినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. దీంతో పాటు ఇటు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి వస్తుందంటూ కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో
ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణ జరిగితే కేవలం ఉన్నటువంటి మంత్రి పదవులు శాఖలు సంబంధించి 2 మంత్రి పదవులే ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇస్తారు అనే నేపథ్యంలో కొంత ప్రియారిటీ ఉన్న పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డితో పాటు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అటు ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇతర నేతలు కూడా చాలా మంది కూడా మంత్రి పదవి ఆశిస్తున్న నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవి వస్తుంది అనే విషయం పైన కొంత మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఇటు రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు ఇచ్చినటువంటి అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తుందనే ఆశాభావం అయితే ఆయన వ్యక్తం చేస్తూ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న నేపథ్యం. ఇటు రాహుల్ గాంధీని కలిసి ఖచ్చితంగా మంత్రి పదవి క్యాబినెట్ లో అవకాశం కల్పించాలని కోరుతున్న నేపథ్యంలో ఇటు రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ప్రచారం అయితే సాగుతుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి విషయంలో గతంలో కొంత ఏదైతే అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆయన జనయ్య అది చాలా మంది నేతలు కూడా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందంటూ కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు కూడా బహిరంగంగానే ఆయన ఈ విషయాన్ని వ్యక్తపరచడం జరిగింది. కానీ 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైన అప్పటికి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికే 2 సార్లు కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం జరిగింది. అయినా కూడా రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కలేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన ఏదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రి పదవి విషయంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పటికే ఆయన కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఉంది. అలాగే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కూడా అదే సామాజిక వర్గం కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఒకే సామాజిక వర్గానికి ఒకే జిల్లాలో 3 మంత్రి పదవులు ఇవ్వడం పట్ల కూడా కొంత పార్టీలో చర్చ సాగడం జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత అధిష్టానం మాత్రం సానుకూలంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా అనుకూలంగా ఉన్నట్లుగా కూడా ఆయనకు కొంత సంకేతాలు వచ్చినట్లుగానే ఆయన గత కొంతకాలంగా కూడా అనుకూలంగా వ్యవహరిస్తుండడం, ఇటు ఏదైతే ఎంపీ ఎలక్షన్ల సమయంలో కూడా ఆయనకు భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి గెలిపించుకొస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి హామీ ఇవ్వడం, ఇటు అధిష్టానం కూడా పార్టీలో చేరినప్పుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ధీమాతోటే ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయడం, ఇటు పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తనకు మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఉన్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరిగితే మాత్రం రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనేది మాత్రం ధీమాతోటి ఉండడం, ఇటు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి మంత్రిగా అవకాశం వస్తుందంటూ కూడా మునుగోడు వ్యాప్తంగా కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు వస్తాయనే విషయం మాత్రం కొంత ఆసక్తి లేపుతున్నప్పటికీ నిన్న రాహుల్ గాంధీని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసి తనకు క్యాబినెట్ లో అవకాశం కల్పించాలని చెప్పి కోరిన సమయం కావచ్చు, ఇటు కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందనే విషయం మాత్రం కొంత ప్రచారం సాగుతుంది. మరోవైపు జూన్ 2వ తేదీనే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, మంత్రి పదవులు కేటాయిస్తారంటూ కూడా కొన్ని రోజుల క్రితం వరకు కూడా ప్రచారం సాగినప్పటికీ ఆవిర్భావ దినోత్సవం అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ మంది నేతలు తమకు మంత్రి పదవి కావాలంటూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం నేతలను కలుపుతున్న నేపథ్యంలో ఎవరికి ప్రియారిటీ ఇస్తారు, ఎవరికి మంత్రి పదవి ఇస్తారనే విషయం మాత్రం కొంత ఆసక్తి అయితే కల్పిస్తున్నప్పటికీ ఇటు రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి దక్కుతుందనేది అయితే కొంత కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం అయితే సాగుతుంది. థ్యాంక్ యూ జనయ్య.